అధిక భాగం ఆటగాళ్లకు అనుగుణంగా గార్డ్స్ డొమైన్ నిద్రిస్తున్నప్పుడు కూడా ఆడవచ్చు. ఇంకా ఆటలోని సమయం వాస్తవంలో సమయానికి భిన్నంగా ఉండేది. అందులో ఆటలో 2 గంటలు వాస్తవంలో 1 గంటకు సమానం. ఆటలో ప్రతిరోజు 48 గంటలుగా ఉంటుంది. అందులో 30 గంటల పగలు మరియు 16 గంటల రాత్రి. అంతేకాకుండా పని వర్గానికి చెందిన అధిక శాతం ప్రజలు గేమ్ను ఆనందించడానికి అనుమతించడానికి వాస్తవంలో రాత్రి సమయంలో ఆటలో పగలు ఉంటుంది. షీ ఫెంగ్ గార్డ్స్ డొమైన్లో చేరిన వెంటనే రంగురంగుల సొరంగం ద్వారా ప్రయాణించి ఒక ఘనమైన బంగారు ఆలయంలోకి చేరుకున్నాడు. 4 జంటల రెక్కలతో ఒక మహిళ దేవదూత షీ ఫెంగ్ వైపు ఎగురుతూ వచ్చింది. ఆమె సుమారు అరిచేతి పరిమాణంలో ఉండేది. హలో అడ్వెంచరర్, గార్డ్స్ డొమైన్లోకి స్వాగతం. నేను నావిగేషన్ ఏంజెల్ గాబ్రియల్. నేను మీకు 4 ప్రధాన వర్గాలను మరియు 12 ప్రధాన ఉద్యోగాలను పరిచయం చేస్తాను. దయచేసి మీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకోండి. గాబ్రియల్ యొక్క చిన్ని చేతుల ఆజ్ఞతో 12 ప్రధాన ఉద్యోగాల పరిచయాన్ని చూపించే ఒక బొమ్మ షీ ఫెంగ్ ముందు కనిపించింది. ఈ 12 ఉద్యోగాలు 4 ప్రధాన తరగతులుగా వర్గీకరించబడ్డాయి. యోధుడు, షీల్డ్ వారియర్, గార్డియన్ నైట్, బర్సర్కర్. వెపన్ స్పెషలిస్ట్, స్వోర్డ్స్మన్, అసాసిన్, రేంజర్. హీలర్, క్లరిక్, డ్రూయిడ్, ఒరాకిల్. మేజీ, ఎలిమెంటలిస్ట్, సమ్మనర్, కర్స్మాన్సర్. యోధులు మాన్స్టర్స్ నుండి రక్షణ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వెపన్ స్పెషలిస్టులు భౌతిక నష్టం ముట్టడించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. హీలర్లు హీలింగ్లో నైపుణ్యం కలిగి ఉంటారు. మేజీలు మాయా నష్టం ముట్టడించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రతి ఉద్యోగం తమకంటూ ఒక ప్రత్యేకమైన యుద్ధ శైలిని కలిగి ఉంది. ఇది గార్డ్స్ డొమైన్ యొక్క ప్రధాన విక్రయాల పాయింట్లలో ఒకటి. తన గత జీవితంలో షీ ఫెంగ్ వెపన్ స్పెషలిస్ట్ల కింద స్వోర్డ్స్మన్ను ఎంచుకున్నాడు మరియు అతను స్వోర్డ్ మ్యాజిషియన్గా కూడా ప్రఖ్యాతి పొందాడు. షీ ఫెంగ్ ఇప్పటికే స్వోర్డ్స్మన్ ఉద్యోగంలో చాలా పెట్టుబడి పెట్టాడు. అందుకే సహజంగానే అతను మరే ఇతర ఉద్యోగాన్ని ఎంచుకోడు. అతను తనకు తెలిసిన స్వోర్డ్స్మన్ తరగతిని సంకోచం లేకుండా ఎంచుకున్నాడు. ఉద్యోగ ఎంపిక పూర్తయింది. దయచేసి మీ పాత్రకు పేరు ఇవ్వండి. యే ఫెంగ్. షీ ఫెంగ్ తన గత జీవితంలో ఉన్న అదే పేరును ఎంచుకున్నాడు. నామకరణం విజయవంతం. మీ రూపాన్ని సర్దుబాటు చేయాలా? సర్దుబాటు శాతం 15కి పరిమితం చేయబడింది. కొంతసేపు ఆలోచించిన తరువాత షీ ఫెంగ్ తన పాత్ర యొక్క రూపాన్ని 15% సర్దుబాటు చేయాలని ఎంచుకున్నాడు. తద్వారా అతను గుర్తించబడకుండా ఉండేవాడు. దీనితో షీ ఫెంగ్ పాత్రను ఎవరో గుర్తించినా అతని అసలు రూపం కంటే అతను అంతగా అందంగా ఉండడు. స్టార్మూన్ కింగ్డమ్లో ఒక జన్మస్థలాన్ని ఎంచుకోండి. షీ ఫెంగ్ ముందు స్టార్మూన్ కింగ్డమ్కు చెందిన 10 పటాల నగరాలను ప్రదర్శించే మ్యాప్ కనిపించింది. గార్డ్స్ డొమైన్ యొక్క ప్రారంభం ప్రపంచవ్యాప్తంగా సమకాలీనంగా జరిగింది. ప్రపంచంలో ఉన్న ఏకకాలిక భిన్నాభిప్రాయాలను అనుమతించేందుకు గార్డ్స్ డొమైన్ యొక్క భూములు అద్భుతంగా విశాలంగా ఉన్నాయి. భూమి యొక్క 2 లేదా 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి మరియు కింగ్డమ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక ఆటగాడి నివసించే ప్రాంతం మరియు నగరం వాస్తవానికి వారు ప్రారంభమయ్యే దేశాన్ని నిర్ణయిస్తాయి. అందువల్ల ఆటగాళ్లు కేవలం దేశంలోని నగరాలను మాత్రమే ఎంచుకోవచ్చు. వైట్ రివర్ సిటీ. ఇతను ఇతర నగరాలను ఎంచుకోవాలనుకోలేదు, కాబట్టి అతను అత్యంత పరిచయమైన వైట్ రివర్ సిటీని ఎంచుకున్నాడు. వైట్ రివర్ సిటీ స్టార్మూన్ కింగ్డమ్ యొక్క 5వ ర్యాంక్ నగరం. ఇది స్టార్మూన్ కింగ్డమ్ యొక్క ఉత్తరంలో ఉన్న ముఖ్యమైన నగరం. పెద్ద గిల్డుల మధ్య పోటీని నివారించడానికి అక్కడ చాలా వర్క్షాపులు అభివృద్ధి చెందాయి. నగరం నిర్ధారించబడింది. ఆటగాడు 3 సెకన్లలో వైట్ రివర్ సిటీలో ఉన్న రెడ్ లీఫ్ టౌన్లో చేరుతాడు. మీ ఆటను ఆనందించండి. షీ ఫెంగ్ ముందు ఉన్న దృశ్యం తక్షణంగా మచ్చెలను అతను పంపబడింది. రెడ్ లీఫ్ టౌన్, అక్కడ నిర్మాణాలు మధ్యమధ్యంగా ఉంటాయి, మధ్యకాలపు శైలికి సమానంగా ఉన్నాయి. నగర వీధులలో కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇవి మరొక ప్రపంచంగా అనిపించాయి. షీ ఫెంగ్ ఒక చర్చి ముందు ఉంచబడింది. అతని కొత్త రూపం ఒక నౌకరైన స్వరధి వలె కనిపిస్తోంది. ప్రస్తుతం అతను గ్రే నోవిస్ లేదర్ ఆర్మర్ ధరించి
తన మెడకు ఒక నోవిస్ సవారిని వంచించాడు. మరి చివరికి నేను రెడ్ లీఫ్ టౌన్లో చేరాను. సీఫెంగ్ చిరునవ్వుతో చిన్న పట్టణం యొక్క పరిచిత దృశ్యాన్ని చూస్తూ అతనిలో నమ్మకం కలిగింది. అప్పుడు చాలామంది ఆటగాళ్లు పట్టణంలో చుట్టుపక్కల తిరుగుతున్నారు, లతో మాట్లాడి క్వెస్ట్ కోసం మార్గం పొందేందుకు ఆశిస్తున్నారు. కొంతమంది ఆటగాళ్లు పట్టణం నుండి బయటకు వెళ్లి వానివాసంలో పశువులను చంపేందుకు వెళ్లిపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమ పని చేయడానికి విపరీతమైన కష్టంతో ఉన్నారు మరియు వారిని 2 భాగాలుగా విభజించలేకపోతున్నట్లు అనిపిస్తోంది. సీఫెంగ్ ఇతర ఆటగాళ్లపై దృష్టి పెట్టలేదు. అతని వేళ్లతో చిన్న మోసాన్ని చేసి ఒక ఆటగాడి అట్రిబ్యూట్ పానెల్ అతని ముందు కనిపించింది. చరిత్ర: ఏ ఫెంగ్, హ్యూమన్. సంబంధిత కింగ్డమ్: స్టార్ మూన్. శీర్షిక: ఏదీ లేదు. ఉద్యోగం: స్వోర్డ్స్మన్. స్థాయి: 0. హెచ్పి: 100/100. శారీరక అటాక్ శక్తి: 13. రక్షణ: 4. అటాక్ స్పీడ్: 3. మూవ్మెంట్ స్పీడ్: 4. అట్రిబ్యూట్స్: శక్తి 5, చాతురత 3, సహనం 4, మేధస్సు 2, జీవన శక్తి 2. ఉచిత అట్రిబ్యూట్ పాయింట్లు: 4. హస్తం యోగ్యత: 1 హ్యాండ్స్ మాస్టరీ 5, శిక్షణ ర్యాంక్ 1 హ్యాండ్స్ నష్టం 5% పెరుగుతుంది. 2 హ్యాండ్స్ మాస్టరీ 5, శిక్షణ ర్యాంక్ 2 హ్యాండ్స్ నష్టం 5% పెరుగుతుంది. ఉచిత మాస్టరీ పాయింట్లు: 0. ఉద్యోగ టాలెంట్: స్వోర్డ్స్మన్ టాలెంట్ 1, ససంబంధిత మాస్టరీ 5. స్వోర్డ్స్మన్ టాలెంట్ 2, ప్రతి 5 స్థాయిలకు 8 ఉచిత మాస్టరీ పాయింట్లు పొందండి. స్వోర్డ్స్మన్ టాలెంట్ 3, ససంబంధిత నైపుణ్యాల పరిజ్ఞానం 50% పెరుగుతుంది. నైపుణ్యాలు: చాప్. యాక్టివ్ నైపుణ్యం. అవసరం: స. అదనపు 8 పాయింట్ల నష్టం. కూల్డౌన్: 5 సెకన్లు. నైపుణ్య స్థాయి: 1, పరిజ్ఞానం 0/300. సాధనాలు: స్వోర్డ్స్మన్ లెదర్ షర్ట్, గ్రే ట్రాష్. స్థాయి 0. రక్షణ 2. తగ్గింపు 10/10. నోవిస్ స, గ్రే ట్రాష్, 1 హ్యాండ్ స. స్థాయి 0. సాధన అవసరం: శక్తి 3. ఆటక్ శక్తి 3. తగ్గింపు 15/15. తన బ్యాగులో 10 ముక్కల బ్రెడ్ మరియు 10 నీటి పొట్లాలు ఉన్నాయి. బ్రెడ్ తినడం 10 హెచ్పిని ప్రతి సెకనుకు తిరిగి పొందుతుంది మరియు నీరు తాగడం 10 ఎంపీని ప్రతి సెకనుకు తిరిగి పొందుతుంది మరియు ఈ ప్రభావాలు 10 సెకన్ల పాటు కొనసాగుతాయి. ప్రతి స్వోర్డ్స్మన్ ప్రారంభంలో ఒకేలా ఉన్న అట్రిబ్యూట్స్తో ప్రారంభిస్తాడు. ఉన్న ఏకైక వ్యత్యాసం ఉచిత అట్రిబ్యూట్ పాయింట్ల కేటాయింపులో ఉంటుంది. ప్రతి స్థాయి పెరగడం ద్వారా ఆటగాళ్లు 4 ఉచిత అట్రిబ్యూట్ పాయింట్లను పొందవచ్చు. స్థాయి పెరిగే కొద్దీ ఈ పాయింట్లను ఉపయోగించే పద్ధతులు ఆటగాళ్లకు వారి సొంత ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి. శక్తి శారీరక అటాక్ శక్తిని మరియు ప్రతి దాడి వెనుక భారాన్ని పెంచుతుంది. చాతురత దాడి వేగం మరియు మూవ్మెంట్ స్పీడ్ను పెంచుతుంది. సహనం గరిష్ట హెచ్పి మరియు స్టామినాను పెంచుతుంది. మేధస్సు మాంత్రిక అటాక్ శక్తి మరియు గరిష్ట ఎంపీను పెంచుతుంది మరియు జీవనశక్తి ఎంపీ మరియు హెచ్పి పునరుద్ధరణ రేటును పెంచుతుంది. ప్రతి ఉద్యోగం వివిధ అట్రిబ్యూట్లపై దృష్టి పెడుతుంది. స్వోర్డ్స్మన్లు శారీరక నష్టం ఉద్యోగాలను చెందుతుంటారు, అందుకే చాలామంది శక్తిని ప్రాధాన్యం ఇస్తారు. తన గత జీవితంలో సీఫెంగ్ కూడా ఇలాంటి ఎంపికను చేశాడు. ప్రతి స్థాయిలో 2 పాయింట్లను శక్తికి, 1 పాయింట్ను సహనానికి మరియు 1 పాయింట్ను చాతురతకు జోడించాడు. ఇది ఒక చాలా సాధారణ మరియు సాధారణ ఎంపిక. అయితే సీఫెంగ్ ఈ జీవితంలో అలాంటి ఎంపికను చేయాలని యోచించలేదు. నిర్లక్ష్యంగా సీఫెంగ్ చాతురత కోసం గుర్తుపై నొక్కాడు, అన్ని 4 ఉచిత అట్రిబ్యూట్ పాయింట్లను అందులో ఉంచాడు. సీఫెంగ్ యొక్క చాతురత 7 పాయింట్లకు పెరిగింది. అతని దాడి వేగం 4కు మారింది మరియు మూవ్మెంట్ స్పీడ్ 4కు మారింది. ఈ పాయింట్ల కేటాయింపు పద్ధతి అస్ససిన్లు, చాలా ఎక్కువ చాతురతతో ప్రసిద్ధి పొందినవారు కూడా చేస్తారు. వారు చేసే ఎంపిక కాదు. వారు ముందుగా శక్తిని ప్రాధాన్యం ఇస్తారు,
ఎందుకంటే ఎక్కువ నష్టం అంటే స్థాయిని వేగంగా పెరగడం సులభం. దురదృష్టవశాత్తు సీఫెంగ్ అలా ఆలోచించలేదు. మెలీ ఉద్యోగాల కోసం ప్రారంభ దశలలో చాతురత ఉత్తమ ఎంపిక. ఇది గాడ్స్ డొమైన్ యొక్క ప్రారంభం తరువాత కొన్ని వారాల పాటు రహస్యంగా ఉంచబడింది. ఈ విషయం తెలిసిన తరువాత అనేక మెలీ ఆటగాళ్లు తమ ఛాతులు కొట్టి రిగ్రెట్ అనుభవించక తప్పలేదు. అట్రిబ్యూట్ పాయింట్లను జోడించిన తరువాత సీఫెంగ్ తన చుట్టుపక్కల చూశాడు. కొద్ది సమయం గడిచిన తరువాత మరొక పెద్ద ఆటగాళ్ల గుంపు ఇక్కడ పంపబడింది. ప్రధాన ప్లాజాలో గ్రీన్ రొంబస్-లైక్ చిహ్నాలు ఆటగాళ్లకు చెందినవి వాయువులో నిండాయి, యెల్లో చిహ్నాలను బ్లాక్ చేస్తూ. ఇలాంటి పరిస్థితి ని వెతకడం మరింత కష్టం చేసింది. డి 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 సీఫెంగ్ యొక్క వాయిస్ కమ్యూనికేషన్ మోగింది. కాలర్ పేరు బ్లాక్ క్లౌడ్గా చూపించబడింది. ఇది బ్లాకీ కాల్ చేయడం. బ్రదర్ ఫెంగ్, నేను కుర్సేమాన్సర్ని ఎంచుకున్నాను మరియు ఫాల్లింగ్ మూన్ టౌన్కి పంపబడాను. మీరు ఎక్కడ ఉన్నారు? గాడ్స్ డొమైన్లోకి ప్రవేశించగానే బ్లాకీ అత్యంత ఉత్సాహంగా తన ప్రయాణాన్ని త్వరగా ప్రారంభించడానికి ఇష్టంగా ఉన్నాడు. నేను రెడ్ లీఫ్ టౌన్లో ఉన్నాను. ఫాల్లింగ్ మూన్ టౌన్ నుండి అంత దూరం కాదు. నేను మీకు స్థాయి పెంచడంలో సహాయం చేస్తాను, కాబట్టి రెడ్ లీఫ్ టౌన్కు రా, సీఫెంగ్ చెప్పాడు. బ్రదర్ ఫెంగ్, మీరు పిచ్చివాళ్లా ఉన్నారు. ఫాల్లింగ్ మూన్ టౌన్ రెడ్ లీఫ్ విలేజ్ నుండి ఎంత దూరంలో ఉందో తెలుసా? మ్యాప్ ప్రకారం అక్కడ చేరడానికి నాకు 7 గంటలు పడుతుంది. నేను అక్కడ వెళ్లితే ఇతర ఆటగాళ్లతో చాలా వెనక్కి పడిపోతాను. మనం తాత్కాలికంగా స్థాయి పెంచి స్థాయి 10కి చేరిన తరువాత వైట్ రివర్ సిటీలో కలుద్దాం. బ్లాకీ ఆగ్రహంతో రక్తాన్ని చీల్చి 10 రోజుల్లో 16,000 క్రెడిట్స్ సంపాదించడం పిచ్చిగా అనిపించింది. గాడ్స్ డొమైన్లోకి ప్రవేశించిన తరువాత అతను 7 గంటలు వెయిట్ చేయమని అడిగినట్లు చూస్తే అది అతని సహనం దాటింది. చింతించకండి. మీరు వచ్చిపోతే మీరు వృధాగా గడిపిన సమయం త్వరగా తిరిగి పొందుతారు, సీఫెంగ్ నిర్లక్ష్యంగా చెప్పాడు. సీఫెంగ్ యొక్క నమ్మకమైన స్వభావాన్ని వినిన బ్లాకీ, బ్రదర్ ఫెంగ్, మీరు బెటా టెస్టర్ సమాచారాన్ని కలిగి ఉన్నారని అనుకుంటున్నారా అని ఉత్సాహంగా అడిగాడు. గాడ్స్ డొమైన్ ప్రారంభం మునుపు కొన్ని వ్యక్తులను గేమ్ను పరీక్షించేందుకు ఆహ్వానించింది మరియు ఈ వ్యక్తులను బెటా టెస్టర్లు అంటారు. ఈ బెటా టెస్టర్లు గాడ్స్ డొమైన్ కోసం మొదటి చేయి సమాచారం పొందగలుగుతారు మరియు గేమ్లో మార్పులు జరిగేలా ఉంటాయి, కానీ బెటా టెస్టర్లు సాధారణ ఆటగాళ్ల కన్నా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. మీరు ఏమని అనుకుంటున్నారు? ఇక్కడ త్వరగా రా, సీఫెంగ్ స్వయంగా చెప్పి నవ్వుతూనే సమాధానమిచ్చాడు. సీఫెంగ్ యొక్క మాటలను వినగానే బ్లాకీకి సీఫెంగ్కి నమ్మదగిన సమాచారం ఉందని తెలుసు మరియు అతను ఉత్సాహంగా అన్నాడు, సరే బ్రదర్ ఫెంగ్, నేను ఇప్పుడే అక్కడ వెళ్ళిపోతాను. బ్లాకీకి కాల్ ముగించిన తరువాత సీఫెంగ్ పట్టణంలోని చిన్న ముదురు గజ్జి మీద నడిచాడు. రెడ్ లీఫ్ టౌన్లో వందల సంఖ్యలోనూ ఉన్నారు. కానీ క్వెస్ట్ ఇచ్చేలు కేవలం 10, హిడెన్ క్వెస్టులు 5 మరియు యూనిక్ క్వెస్ట్ కేవలం 1 మాత్రమే ఉన్నాయి. ఒక యూనిక్ క్వెస్ట్ ఆటగాడు ద్వారా పూర్తి చేసిన తరువాత అందుబాటులో ఉండదు. రెడ్ లీఫ్ టౌన్లోని యూనిక్ క్వెస్ట్ గాడ్స్ డొమైన్ ప్రారంభం తరువాత 2 నెలలు మాత్రమే కనుగొనబడింది మరియు గతంలో వైట్ రివర్ సిటీలో మొత్తం సంచలనం కలిగించింది. ఈ క్వెస్ట్ ప్రత్యేకమైనదిగా ఉండటంతో అదృష్టవంతమైన ఆటగాడు దాన్ని పొందడం కోసం మేతం వెల్లడించాడు. అనేక ఆటగాళ్ల ఈర్ష్య పొందినట్లు అయ్యింది. దురదృష్టవశాత్తు వారు దీన్ని చేయాలని అనుకుంటే కూడా క్వెస్ట్ ఇక అందుబాటులో లేదు. సీఫెంగ్ ఈ జీవితంలో ఈ యూనిక్ క్వెస్ట్ని విడువడానికి అనుమతించదు. సీఫెంగ్ ముదురు గజ్జిలోకి చేరుకున్నాడు. అక్కడ పట్టుమని ఉన్న బెగ్గర్లు ఉన్నారు. సీఫెంగ్ నడుస్తున్నప్పుడు ఈ బెగ్గర్లు కొత్త మాంసం కనుగొన్న గోపురాల వలె అతన్ని చుట్టుముట్టారు, ఆహారం కోసం ప్రార్థించారు. ఒకసారి ఒక ఆటగాడు ఈ బెగ్గర్లకు చాలా ఆహారం ఇచ్చాడు. ఈ బెగ్గర్లు తినడం తరువాత వస్తువులు అడిగారు మరియు ప్రతిసారీ మరింత విలువైన వస్తువులు కోరారు. ఆటగాడు వారి అన్ని అభ్యర్థనలను అంగీకరించి 13 అంతే ఎక్కువ వేడుకుంటూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు బెగ్గర్లు ఏమీ తిరిగి ఇవ్వలేదు. ఇది ఆటగాడిని చాలా ఒత్తించి ఇతరుల కోసం ఒక జోక్ అయ్యింది. పోయిపో. సీఫెంగ్ తన నోవిస్ సవారిని బయటకు తీసి
బలహీనమైన బెగ్గర్లను వేయడంతో వారు త్వరగా దూరంగా నెమ్మదిగా నడిపించారు. బెగ్గర్లను విడిచిన తరువాత సీఫెంగ్ ఒక మూల కోణానికి వెళ్లాడు. అక్కడ ఒక మధ్యవయస్కుడు పడుకున్నాడు. అతను ఇతర బెగ్గర్లతో పోలిస్తే ఏమీ ప్రత్యేకం లేకపోయినా అతని నిష్కల్మషత, అతను ఆహారం కోసం ప్రార్థించడం లేదు. మీకు సహాయం అవసరమా, సర్? సీఫెంగ్ ఆ వ్యక్తికి సాదాగా అడిగాడు. నాకు కొంత ఆహారం ఇవ్వగలవా? నాకు తినని 5 రోజులు అయ్యింది అన్నాడు వృద్ధ బెగ్గర్. సీఫెంగ్ సిగ్గుతో నవ్వుతూ, దురదృష్టవశాత్తు సర్, నేను మీ అభ్యర్థనను అంగీకరించలేను. ఒక సాధారణ వ్యక్తి ఈ సమాధానాన్ని విన్నప్పుడు అతని కోపంతో రక్తం చీల్చుకోవచ్చు. అయితే ఈ బెగ్గర్ కేవలం ఒక ఊపిరిని విడిచాడు, మరింత మాట్లాడకుండా ఉన్నాడు. కాని మీరు సరైన ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటే నేను మీకు అవసరమైన ఆహారం అందించగలుగుతాను, సీఫెంగ్ చెప్పాడు. బెగ్గర్ తలకెత్తి సీఫెంగ్ వైపు చూశాడు. అతని కళ్లలో కొన్ని ఆశతో, నేను నిధులు ఉన్నా నేను ఈ ధరను చెల్లించడానికి సిద్ధంగా ఉంటాను, కాని ప్రస్తుతం నాకు ఏమీ లేదు. మీరు నాకు సహాయం చేస్తే నేను మీకు సరైన ధర చెల్లిస్తాను. మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు నాకు ఏం చేయమంటారు? సీఫెంగ్ అడిగాడు. బెగ్గర్ సీరియస్గా చెప్పాడు, రెడ్లీఫ్ టౌన్ యొక్క మేయర్ క్రాస్ ని చంపడానికి సహాయం చేయండి. అయినా రెడ్లీఫ్ టౌన్ చిన్న పట్టణం అయినప్పటికీ మేయర్ లెవెల్ 15 ఎలైట్. అతని 25 స్థాయి గార్డులు కూడా ఉన్నారు. అందువల్ల ఒకని చంపడం వల్ల అరెస్టు చేయబడతారు. మేయర్ని చంపడం కాబట్టి అది పిచ్చిగా ఉంటుంది మరియు ఎలాంటి ఆటగాడు కూడా ఇది క్వెస్ట్ అని నమ్మరు. ఇది ఆటగాళ్లను ఆత్మహత్యకు చెప్పడం వలె ఉంటుంది. ఎవ్వరూ ఇలాంటి ఘనమైన అభ్యర్థనను అంగీకరించరు. సరే, నేను మీకు హామీ ఇస్తాను, సీఫెంగ్ చిరునవ్వుతో తగినట్లుగా అంగీకరించాడు. సిస్టమ్, యూనిక్ క్వెస్ట్, షెర్లాక్ యొక్క అభ్యర్థన అందుకున్నారు. క్వెస్ట్ వివరాలు: రెడ్లీఫ్ టౌన్ మేయర్ క్రాస్ ని చంపండి మరియు మేయర్ యొక్క ఇన్సిగ్నియా ని షెర్లాక్ కి తిరిగి తీసుకోండి. ఆటగాళ్లు స్థాయి 10కి మించకూడదు. క్వెస్ట్ పొందిన తరువాత సీఫెంగ్ మేయర్ ఉన్న టౌన్ హాల్ వైపు తిరిగి వెళ్లిపోయాడు. If you like the video, please subscribe the video and press bell icon for more updates. Thank you for watching the video.